హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎప్పట్లాగే ఇవాళ కూడా మరో ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొచ్చానమాట. ఏంటంటే ఈరోజు మన వీడియోలో 4th మంత్ బేబీ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, బేబీ యొక్క ఆర్గాన్స్ ఏం ఫామ్ అవుతాయి, బేబీ ఎలా ఉంటుంది, అలాగే 4th మంత్లో తల్లికి జరిగే మార్పులు ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. గర్భవతులు, మీకు మొదటి నెల వచ్చిందా? అయితే మీరు విజయవంతంగా మొదటి ట్రైమిస్టర్ను పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు 2వ ట్రైమిస్టర్లో అడుగు పెట్టేశారు. ఇప్పుడు మీకు 13వ వారం వచ్చింది. 4వ మాసం పూర్తయ్యేసరికి మీకు 16 వారాలు నిండిపోయి ఉంటాయి. ఇప్పటి నుండి చాలామంది గర్భవతులకు ఆనందకరమైన రోజులైతే ప్రారంభం అవుతాయి. ఎందుకంటే మొదటి 3 నెలలు కూడా మీరు పడిన వేవిళ్ళు ఈ మాసంలో తగ్గిపోతాయి. మీకే కాకుండా మీ లోపల పెరుగుతున్న బేబీ కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుంది. 4వ మాసంలో శిశువు పరిమాణంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. అవి ఏంటంటే 3వ నెలలో బేబీ యొక్క తల పెద్దగా ఉంటుంది. ఇక 4వ మాసంలో సాధారణ మానవ రూపంలోకి వచ్చేస్తుంది. అంతేకాకుండా శిశువు బరువుతో కూడా పెరుగుతుంది. 4వ మాసం ప్రారంభంలో 23 గ్రాముల నుండి 140 గ్రాముల వరకు బరువు పెరుగుతుంది. ఇక శిశువు యొక్క పొడవు వచ్చేసి 7 సెంటీమీటర్ల నుండి 14 సెంటీమీటర్లు ఉంటుంది. ఇక శరీర అవయవాల విషయానికి వస్తే కనుక ప్రధాన అవయవాలన్నీ ఏర్పడిపోయి డెవలప్ అవుతూ ఉంటాయి. అలాగే చర్మం మీద వెంట్రుకలు ఏర్పడతాయి. కనుబొమ్మలు, కనురెప్పల మీద వెంట్రుకలు కూడా ఈ మాసంలోనే ఏర్పడతాయి. అలాగే చేతులు, కాళ్ళు యొక్క గోరులు కూడా పెరగడం మొదలు పెడతాయి. అలాగే రక్తనాళాలు కూడా ఏర్పడి రక్త సరఫరా కూడా శిశువుకు అందుతూ ఉంటుంది. ఈ యొక్క మాసంలో చిన్న చిన్న ఎముకలు కూడా బేబీకి పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా శిశువు యొక్క జననేంద్రియాలు కూడా అభివృద్ధి చెంది ఉంటాయి. శిశువు యొక్క కదలికలు మరింత చురుగ్గా ఉంటాయి. ఇక తల్లిలో కలిగే మార్పులు గమనిస్తే వేవిళ్ళు అనేవి తగ్గిపోతాయి. కానీ హెచ్సిజి హార్మోన్ లెవెల్స్ పెరగడం వలన గుండెల్లో మంట, మలబద్ధకం, కడుపు ఉబ్బరంగా ఉండటం వంటివి అనిపిస్తాయి. 4వ మాసంలో కూడా మీరు బరువు పెరుగుతారు. దాంతోపాటు పొట్ట భాగం మరింత ముందుకొస్తూ ఉంటుంది. భాగంతో పాటు రొమ్ము భాగం కూడా పెరుగుతూ ఉంటుంది. రొమ్ము చాలా సున్నితంగా మారుతూ ఉంటుంది. నిపుల్స్ ఏరియా అంతా మెల్లమెల్లగా కలర్ మారుతూ ఉంటుంది. కడుపు నొప్పి అలాగే వెన్ను నొప్పి కూడా మొదలవుతూ ఉంటుంది. మీకు మరింత ఎక్కువగా అనిపిస్తే మీరు డాక్టర్ని కలవండి. ప్రెగ్నెంట్ లేడీస్ 4th మంత్లో ఎవరైతే ఉన్నారో వారికి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.